బెండకాయ ముద్ద పులుసు ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరొక పానలో ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలండి. దాంతో పాటుగా వెల్లుల్లి, అల్లం కూడా వేయాలి. వేసేసి తర్వాత మనం శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేయాలండి. బాగా వేయించాలి. ఇంచుమించు ఒక 5 minutes వరకు బాగా వేగాలండి. ఉప్పు వేసి వేయకూడదు, బంక వచ్చేస్తుంది. వేస్తూ కలుపుతూనే ఉండాలి. మనకైతే కనుక ఇందులో కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేస్తామండి, ఎందుకంటే ముద్ద కూరలా వస్తుంది. తర్వాత టమాటాలను వేరొక పాన్లో ఉడికించేసి, అంటే ఉట్టిగా పెడితే ముద్దలాగా అయిపోతాయి. అందులో కొంచెం వాటర్ వేసి ఉడికించేసి ఇందులో వేసేయాలండి. వేసేస్తే బాగా ఉడుకుతుంది. కొంచెం హైలో పెడితే బాగా ఉడుకుతుంది. తర్వాత సిమ్లో పెట్టేయాలండి. లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దించే ముందు నేనైతే కనుక ఇంట్లో పెట్టుకున్న రసం పౌడర్, అదే టమాటా కోసం వాటి కోసం చిన్న రసం పౌడర్ వేసాను. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. చూడండి ఎంతసేపు అయితే కనుక ఉడికిందో. అంటే టమాటా వేసిన తర్వాత మనకి బాగా ఉడుకుతుందండి. అదంతా మూత పెట్టేయాలి. మూత పెట్టే ముందు చెప్పాను కదా, ఆ రసం పౌడర్ కానీ ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసాను. చాలా టేస్టీగా ఉంది. ఫ్లేవర్ కూడా బాగుంది. మీరు